ఇదివరకు అధికారులను చూసి కాంట్రాక్టర్లు వణికేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్టర్లను చూసి అధికారులు వణుకుతున్నారట. ఈనాడే రాసింది ఈ వార్త. ఆర్ఎంయూల్లో అధికంగానే కావాలట అంటూ భూగర్భ విద్యుత్ లైన్ల పనిలో వినియోగించే రింగ్ మెయిన్ యూనిట్ ఆర్ఎంయూ సరఫరా టెండర్ మరోసారి రద్దయింది. టెండర్ ధరపై ఒక నిర్మాణ సంస్థ అధిక మొత్తాన్ని కోట్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ధరకు దక్కించుకునేందుకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రైస్ బిడ్ తెరిచి అధిక ధర గుత్తేదారు కట్టబెట్టేందుకు అధికారులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన అధికారులు కనిపిస్తోంది. దీంతో వివిధ సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ టెండర్ ప్రకటననే అధికారులు రద్దు చేసినట్టు తెలిసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ అంతరాయం ప్రమాదాల నియంత్రణకు భూగర్భ విద్యుత్ లైన్ల పనుల్ని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ ప్రతిపాదించింది. వాటిలో వినియోగించే ఆర్ఎంయూల సరఫరా కోసం ఏడాది జూన్లో 150 కోట్లతో టెండర్ పిలిచింది. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలో చక్రం తిప్పిన రాఘవ కన్స్ట్రక్షన్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన షిడీసాయి ఎలక్ట్రికల్స్తో పాటు మరో 4 కంపెనీలు బిడ్లు వేశాయి. బిడ్లు దాఖలు చేసిన సంస్థలు సరైన పత్రాలు క్రెడెన్షియల్ సమర్పించలేదని తెలిసింది. దీంతో సాంకేతిక బిడ్ దగ్గరే ప్రక్రియను అధికారులు నిలిపేశారు. టెండర్ రద్దు ధర మీద 10% అధికంగా కోట్ చేసే అవకాశం గుత్తేదారులకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంతకుమించి కోట్ చేస్తూ బిడ్లు దాఖలైతే గుత్తేదారుతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లెక్క 150 కోట్లపై గరిష్టంగా 15 కోట్లు అంటే 10% వరకు బిడ్ వేసే అవకాశం ఉంటుంది. ఈ టెండర్ దక్కించుకోవడం ద్వారా గరిష్ట లబ్ధి పొందేందుకు ఒక నిర్మాణ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు, ఆర్ఎంఈల సరఫరా కలిపి 1165 కోట్లతో 2022 డిసెంబర్లో ఈసీడీసీఎల్ మొదటిసారి టెండర్లు పిలిచింది. అయితే అప్పట్లో వివిధ కారణాలతో ఈ ప్రకటన రద్దు చేసింది. 2023 ఏప్రిల్లో రెండోసారి భూగర్భ విద్యుత్ లైన్లకు 1194 కోట్లు, ఆర్ఎంఈల సరఫరాకు 314 కోట్లు చొప్పున విడదీసి ఇస్కమ్ టెండర్లు పిలిచింది. ఒక్క లైన్ పనులని రాఘవ్ కన్స్ట్రక్షన్స్కి 1295 కోట్లకు దక్కించుకుంది. ఇది టెండర్ ధర మీద 91.94 కోట్లు 7.7% అదనం. ఒప్పందం ప్రకారం పనులు ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంటే కేవలం 22% పనులు మాత్రమే సంస్థ పూర్తి చేసింది. మరో ఏడాది గడువు పెంపు కోసం ప్రయత్నిస్తోంది. భూగర్భ లైన్ల పనుల కోసం అప్పట్లో రాఘవ షిడీసాయి సంస్థలతో పాటు మరో 2 కంపెనీలు బిడ్ వేశాయి. సాంకేతిక బిడ్ల పరిశీలనలో ఆ 2 కంపెనీల బిడ్లను అధికారులు తిరస్కరించారు. L1గా రాఘవ, L2గా షిడీసాయి సంస్థలు నిలిచాయి. ఇదే వ్యవహారాన్ని ఆర్ఎంయూ టెండర్లోనూ అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అధికారులు మాత్రం సాంకేతిక అంశాల కారణంగా టెండర్ రద్దు చేసి నిబంధనలు మార్చి కొత్త ప్రకటన ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. మేబీ పొలిటికల్గా వీళ్ళ పేపర్లు వీళ్ళ టీవీలు రాసే వార్తలకు భయపడి ఆగినట్టున్నారు. ఇవి రెండుకి జగనీయ అనేటటువంటి ఫీలింగ్. పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని వాళ్ళ దాళ్ళుగా చూడాలి కానీ ఇందులో దూర్చి చేస్తున్నారు. అవి 2 షిడీసాయి కానీ ఇటు పక్కన రాఘవ కానీ పొంగులేటి వాళ్ళదైనా వెల్ సెటిల్డ్ సంస్థలు అవి కాదు అనుకుంటే సమస్య ఎక్కడ. అందుకని చెప్పేసి అలా కాదంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి క్యారెక్టర్లే. అందుకని ఆగినట్టున్నారు. వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది.